దశాబ్దాల నుండి అమెరికా ఆంక్షలకు క్యూబా బలైపోతోంది. కరేబియన్ ఐలాండ్లో అతిపెద్ద దేశం క్యూబా. అమెరికా విధించిన ఆంక్షలకు క్యూబా ఆర్థికంగా చితికిపోయింది. ప్రపంచ దేశాల సరసన ఏకాకి అయింది. ఇక క్యూబా తన ఇంధన అవసరాలకు ప్రధానంగా మెక్సికో, రష్యా, వెనిజులాపై ఆధారపడుతోంది. తాజాగా ట్రంప్ వెనిజులా ప్రెసిడెంట్ నికోలస్ మదురోను కిడ్నాప్ చేసి తీసుకెళ్లినటువంటి తర్వాత క్యూబా కష్టాలు మరింత పెరిగిపోయాయి. అమెరికా వెనిజులాకు ఆయిల్ సరఫరాను నిలిపివేసింది. దీంతో రేపో మాపో క్యూబా ప్రభుత్వం కూలిపోతుందని భావిస్తున్నాడు ట్రంప్. తాజా క్యూబా ఆర్థిక పరిస్థితిపై ఓ లుక్కేద్దాం. దశాబ్దాల తరబడి అమెరికా ఆర్థిక ఆంక్షల కారణంగా క్యూబా తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. సుమారు 1,10,00,000 జనాభా కలిగి ఉన్న క్యూబా ప్రస్తుతం తీవ్ర ఆహార కొరతను ఎదుర్కొంటోంది. అదే సమయంలో విద్యుత్ కోతలతో సతమతమవుతోంది. ఇక వెనిజులా ప్రెసిడెంట్ మదురోను ట్రంప్ కిడ్నాప్ చేసిన తర్వాత నుంచి పరిస్థితులు మరింత దిగజారిపోయాయి. వెనిజులా నుంచి క్యూబా ఆయిల్ దిగుమతి చేసుకునేది. ప్రస్తుతం అక్కడి నుంచి చమురు సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్రభుత్వం పెట్రోల్పై రేషన్, అలాగే గంటల కొద్దీ విద్యుత్ కోతలు విధిస్తోంది. దీంతో ఈ ఐలాండ్ నేషన్లో 1,10,00,000 మంది జనజీవితాలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఇక బస్టాప్ల వద్ద రద్దీ లేదు, ఖాళీగా కనిపించాయి. కుటుంబాలు గ్యాస్ బదులు వంట చెరుకు లేదా బొగ్గుపై ఆధారపడాల్సొస్తోంది. దీనికి కారణం ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తీసుకున్న ఆంక్షల వల్ల క్యూబా ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక క్యూబా ప్రెసిడెంట్ మిగ్యూల్ డియాస్ కానెల్ దేశంలో కఠినమైన అత్యవసర ఆంక్షలు విధించారు. ఇంధన అమ్మకాలు కొన్ని గంటలు మాత్రమే పరిమితం చేశారు. కాగా క్యూబాకు వెనిజులా అత్యంత సన్నిహిత మిత్రదేశం. క్యూబాకు కావాల్సిన చమురును వెనిజులా సరఫరా చేసేది. ఇక అమెరికాలో ట్రంప్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నుంచి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. తమ దేశం సంక్షోభంలో కూరుకుపోవడానికి ప్రధాన కారణం ట్రంప్ అని క్యూబా డిప్యూటీ సీఎం ఆస్కర్ పెరేజ్ ఓలివ్ ప్రాగా గత శుక్రవారం నాడు దేశ ప్రజల్ని ఉద్దేశించి టెలివిజన్లో మాట్లాడుతూ చెప్పారు. ప్రస్తుతం దేశం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోందన్నారు. పరిమితంగా ఉన్న ఇంధన వనరుల్ని అత్యవసర పనులకు వాడుకోవాలని పిలుపునిచ్చారు. దీంతో క్యూబాకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులు, కంపెనీలు వారానికి 4 రోజులు మాత్రమే పనిచేస్తున్నాయి. టూరిజం ప్రావిన్స్కు బస్సులు నడపడం మానేశారు. ప్రధానమైన టూరిజం కేంద్రాల్ని మూసివేశారు. స్కూల్స్ పనిదినాలు తగ్గించారు. యూనివర్సిటీలో కూడా విద్యార్థులు రావాల్సిన అవసరం లేదని, అటెండెన్స్ తప్పనిసరి కాదని ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. సర్వీసులకు మాత్రమే ఇంధనాన్ని వినియోగించుకోవాలని పెరెజ్ ఒలీవా ప్రజల్ని కోరారు. ప్రస్తుత గడ్డు పరిస్థితిని కలిసికట్టుగా ఎదుర్కొందామని ఆయన పిలుపునిచ్చారు. ఖచ్చితంగా కష్టాల్నుంచి బయటపడతామని ఆయన ప్రజలకు ధైర్యం నూరిపోశారు. ట్రంప్ చెబుతున్నట్లు క్యూబా కూలిపోదన్న దృఢ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఉన్న ఇంధనాన్ని అత్యవసర సర్వీసులకు, పబ్లిక్ హెల్త్, ఫుడ్ ప్రొడక్షన్, డిఫెన్స్ రంగానికి వినియోగించుకోవాలని నిర్ణయించారు. సోలార్ ఆధారిత రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్కు ఇంటెన్సివ్లు ఇచ్చి అత్యధిక ప్రాధాన్యమివ్వాలనుకుంటున్నాయి. దీంతో సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు క్రీడలపై వ్యయాన్ని తగ్గించి ఆ డబ్బును అత్యవసర సేవలకు వాడుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక ఆదివారం నాడు క్యూబా ఎయిర్లైన్స్ 1 నెలపాటు విమానాలకు ఇంధనం సరఫరా చేయలేమని ఒక నోటిఫికేషన్లో వెల్లడించింది. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం వరకు తిరిగే విమాన సర్వీసులకు ఇక తాము ఇంధనం సరఫరా చేయలేమని అధికారులు చెప్పినట్లు ఏఎఫ్సీ వార్తా సంస్థ వెల్లడించింది. ఇక సుదూర దేశాలకు ప్రయాణించే విమానాలు క్యూబా నుంచి బయలుదేరిన తర్వాత ఇతర దేశాల్లో ఖచ్చితంగా విమానాన్ని ఆపి ఇంధనం నింపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని క్యూబా ఏవియేషన్ అధికారులు చెబుతున్నారు. ఇక అమెరికా దశాబ్దాల తరబడి క్యూబాపై ఆర్థికపరమైన ఆంక్షలు విధించడంతో ప్రస్తుతం క్యూబా ఆర్థికంగా చితికిపోయింది. తాజాగా ట్రంప్ వెనిజులా ప్రెసిడెంట్ నికోలస్ మదురోను కిడ్నాప్ చేసి న్యూయార్క్కు తీసుకువెళ్లిన తర్వాత నుంచి పరిస్థితులు మరింత దారుణంగా తయారయ్యాయి. ఇక ట్రంప్ గ్రీన్లాండ్ను కబ్జా చేసుకుంటానని నానా హడావిడి చేసి ప్రస్తుతం కాస్త తగ్గాడు. అలాగే క్యూబాలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని మార్చేసి అక్కడ కొత్త ప్రభుత్వాన్ని స్థాపిస్తానని అంటున్నాడు. గత నెల ట్రంప్ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేస్తూ క్యూబా వల్ల తమ జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లుతోందని, అందుకే క్యూబాతో వ్యాపార లావాదేవీలు సాగించే దేశాలపై భారీ ఎత్తున టారిఫ్ విధిస్తానని హెచ్చరించాడు.
దీంతో అప్పటి వరకు మెక్సికో క్యూబాకు చమురు సరఫరా చేసేది. ట్రంప్ దెబ్బకు మెక్సికో కూడా క్యూబాకు చమురు సరఫరాను నిలిపివేసింది. దీంతో ట్రంప్ ఇక క్యూబా పనైపోయింది, ఇక బతకడం కష్టమేనని గత నెల ట్రంప్ వైట్ హౌస్లో మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. క్యూబా ఆర్థిక వ్యవస్థ గురించి ప్రశ్నించినప్పుడు ఆయన పై విధంగా స్పందించారు. క్యూబా విఫలమైన దేశమని కమెంట్ చేశారు. ఇక ట్రంప్ కమెంట్లపై గత వారం క్యూబా విదేశాంగ మంత్రిత్వ శాఖ మండిపడింది. తమ దేశంతో అమెరికాకు ఎలాంటి ముప్పు వాటిల్లదన్నారు. చర్చలతో సమస్యను పరిష్కరించుకుందామని ఆఫర్ చేశారు. ఈ నెల 2వ తేదీన క్యూబా ఒక ప్రకటనలో చర్చల ద్వారా ఇరు దేశాల ప్రజలు లబ్ధి పొందుతాయన్నారు. అంతర్జాతీయ చట్టాల్ని గౌరవిద్దామని క్యూబా విదేశాంగ మంత్రిత్వ శాఖ అమెరికాను కోరింది. మరి క్యూబాలో ట్రంప్ గోలేమిటో స్పష్టంగా తెలీదు. అయితే అమెరికా అధికారులు పలు సందర్భాల్లో క్యూబాలో ప్రభుత్వం మారాలన్నదే తమ ఉద్దేశమన్నారు. యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో కూడా ఇటీవల మీడియాతో మాట్లాడుతూ క్యూబాలో ప్రభుత్వం మారాలని తాము కోరుకుంటున్నామన్నారు. అయితే తాము బలవంతంగా మార్చవని, మారితే సంతోషిస్తామన్నారు. క్యూబా సంతతికి చెందిన రూబియో విషయానికొస్తే ప్రస్తుతం ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో అత్యంత శక్తివంతుడు. క్యూబన్ అమెరికన్ లాబీకి అమెరికాలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ప్రస్తుతం ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో క్యూబన్ అమెరికన్లు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ట్రంప్కు నమ్మకస్తులుగా ఇప్పుడు అమెరికా విధానకర్తలయ్యారు. ప్రస్తుతం ఆ లాబీపై రూబియోకు మంచి పట్టుంది. గత నెల 31న ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ క్యూబాలో ఎలాంటి హ్యూమనిటేరియన్ క్రైసిస్ లేవన్నారు. తన అంచనా ప్రకారం వారు తమతో డీల్ కుదుర్చుకోవడానికి అమెరికాకు రావాలనుకుంటున్నారని భావిస్తున్నానని అన్నారు. డీల్ కుదిరితే వారికి తిరిగి స్వేచ్ఛ లభించినట్లేనన్నారు ట్రంప్. వాషింగ్టన్ డీల్కు మొగ్గు చూపుతుందన్నారు. మరి ఎలాంటి డీల్ కుదుర్చుకోవాలనుకుంటున్నారో ఆయన వెల్లడించలేదు. ఇక ఒకసారి గత చరిత్రలోకి వెళితే అమెరికా చేతిలో క్యూబాలో కీలుబొమ్మ. ప్రభుత్వాన్ని ఫిడెల్ కాస్ట్రో 1959లో క్యూబా విప్లవంలో కూల్చివేసిన తర్వాత నుంచి అమెరికా క్యూబాపై కక్ష కట్టింది. కొన్ని దశాబ్దాల నుంచి ఆంక్షలు కొనసాగిస్తోంది. దీంతో క్యూబాకు గ్లోబల్ మార్కెట్ల యాక్సెస్ లేకుండా పోయింది. కనీసం మందుల సరఫరాను కూడా అమెరికా అడ్డుకుంటోంది. కాస్ట్రో అమెరికాకు చెందిన ఆయిల్ కంపెనీలను జాతీయం చేశాడు. దీంతో ఆగ్రహంలో క్యూబాపై అమెరికా ఆర్థికపరమైన ఆంక్షలు విధించింది. ఇక హవానాతో దౌత్యపరమైన సంబంధాలు రద్దు చేసుకుంది. అయితే 2014లో వాషింగ్టన్కు హవానాకు మధ్య దౌత్యపరమైన సంబంధాలు మెరుగుపడ్డాయి. 50 ఏళ్ల తర్వాత అమెరికా ప్రెసిడెంట్ బరాక్ ఒబామా హవానాకు వెళ్లారు. రౌల్ కాస్ట్రోతో భేటీ అయ్యారు. అయితే 2017లో ట్రంప్ మొదటిసారి ప్రెసిడెంట్ అయ్యాక క్యూబాపై ఆర్థికపరమైన ఆంక్షలు విధించారు. అటు తర్వాత గతేడాది జనవరిలో ట్రంప్ మరోమారు ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మరోమారు హవానాపై ఆంక్షలు విధించారు. గత నెల చివరి వరకు మెక్సికో క్యూబాకు చమురు సరఫరా చేసేది. ఇక మెక్సికో క్యూబా దేశీయ అవసరాల్లో 44% తీర్చేది. అలాగే వెనిజువెలా 33%, రష్యా నుంచి 10%, అల్జీరియా నుంచి స్వల్పంగా దిగుమతి చేసుకునేది. ఇక తాజా పరిణామాల క్రమంలో జనవరి 30వ తేదీ నాటికి చూస్తే క్యూబా వద్ద కేవలం 15 నుంచి 20 రోజులకు సరిపడే ఆయిల్ మాత్రమే ఉందని కెప్లర్ అనే డేటా కంపెనీ వెల్లడించింది. ప్రస్తుతం క్యూబాకు రోజు 1,00,000 బ్యారెల్స్ ముడి చమురు కావాలి. ప్రస్తుతం ట్రంప్ నిర్వాకం వల్ల యావత్ క్యూబా చీకట్లో మగ్గుతోంది. వ్యాపార సంస్థలు మూతపడ్డాయి, స్కూళ్లు మూతపడ్డాయి, రవాణా వ్యవస్థ మూతపడింది. ఇక ట్రంప్ ఉద్దేశం క్యూబా కాళ్లబేరానికి రావాలని చూస్తున్నాడు. మరి కాస్ట్రో వారసులు అంత తేలికగా లొంగే రకం కూడా కాదు. మరి రాబోయే రోజుల్లో పరిస్థితులు ఏ మలుపు తిరుగుతాయో వేచి చూడాల్సిందే.